నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూ. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించిన ఒక చిన్న లిస్ట్ అయితే తీసుకొచ్చినవి. వీడియో యూస్ఫుల్ ఉంటుంది, లాస్ట్ దాకా చూడడం. ఒక చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఫస్ట్ మూవీ చూసుకుంటే మనకు అందరూ తెలిసిందే, చాలా హైప్ వచ్చింది, ఇప్పటికీ మంచిగా హిట్ అవుతుంది. స్టిల్ బాక్స్ ఆఫీస్లో కూడా మంచి కలెక్షన్ తీసుకొస్తున్న మూవీ ఏదంటే చావా మూవీ అవుతుందో, తెలుగు వర్జన్ ఏదైతే ఉందో మనకి థియేటర్స్లో అవైలబుల్ ఉందన్నమాట. ఈ వీక్ థియేటర్స్ రిలీజ్ అవుతుంది. ఈ మూవీ ఇంతకుముందు చెప్పినట్టు మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాం అనుకోవచ్చు. 2 hours 40 minutes డ్యూరేషన్, యాక్షన్ డ్రామా, హిస్టారికల్ అన్నమాట. అండ్ లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే మాత్రం విక్కీ కౌశల్ గారు, రష్మిక మందన గారు ఈ మూవీలో యాక్టింగ్ అయితే చేస్తున్నారన్నమాట. ఒకవేళ కంటే మీరు తెలుగులో కావాలనుకుంటే మాత్రం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఛాన్స్ అనమాట, మిస్ కావద్దు బై. దాని తర్వాత ఇంకొక మూవీస్ లిస్ట్ చూసుకుంటే మాత్రం అక్కడక్కడ కొన్ని లో బడ్జెట్లో చిన్న మూవీస్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఈ వీక్ చూడాలనుకుంటే ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా చూడొచ్చు. ఫస్ట్ మూవీ చూసుకుంటే మాత్రమే 14 days గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఉంటే ఏమైతే అనే కాన్సెప్ట్ మీద తీసుకొచ్చారు. 1 hour 35 minutes డ్యూరేషన్, తెలుగు మూవీ, కామెడీ, రొమాన్స్, యూఎస్ సర్టిఫికేషన్తో పాటు వచ్చి మీ లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే మాత్రమే అంకిత్, శ్రియా, ఇంద్రజ అండ్ వెన్నెల కిషోర్ గారు, లక్ష్మీ సుజాత గారు, ప్రశాంత్ గారు వీళ్ళు ఈ మూవీలో అయితే లీడ్ యాక్టింగ్ అయితే చేస్తున్నారు అన్నమాట. నెక్స్ట్ ఇంకొక చిన్న మూవీ చూసుకుంటే మాత్రం వైభవ్ అర్ణవేష్ ఉంది. సో ఈ మూవీ కాన్సెప్ట్పై నాకు మంచిగా అనిపించింది. ఏంటంటే కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంది. ఒక వైఫ్ వాళ్ళ హస్బెండ్ని ఎలా చంపుతా అనేది కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఏ సర్టిఫికేషన్ మూవీ అనమాట, అడల్ట్స్ కోసం మాత్రమే, అడల్ట్ డ్రామా అనమాట. 1 hour 30 minutes డ్యూరేషన్. లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే జెమిని సురేష్, జబర్దస్త్ రమేష్, సాయి ప్రసన్న, కీర్తి, కిషోర్ రెడ్డి అండ్ ఇంకా సాయి కిరణ్ వీళ్ళు ఈ మూవీలో లీడ్ యాక్టింగ్ అయితే చేస్తున్నారు అన్నమాట. నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే పౌరుషం అనే మూవీ అయితే వచ్చింది. సో ఈ మూవీ చూసుకుంటే మాత్రము మనకి అఖండ మూవీ ఉంది కదా, దాన్ని బేస్ చేసుకొని కాపీ చేసుకొని మూవీ తీసినట్టు అనిపిస్తుంది. డ్యూరేషన్ తక్కువ ఉంది, 1 hour 40 minutes డ్యూరేషన్. డ్రామా, ఫ్యామిలీ, యూఎస్ సర్టిఫికేషన్తో పాటుకు వచ్చింది. లీడ్ యాక్టర్స్ చూసుకుంటే సుమార్ తన్వార్ గారు, సైజల్ అండ్ కేవి కార్తికేయన్, జబర్దస్త్, హీనా వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మూవీలో లీడ్ యాక్టింగ్ అయితే చేస్తారు. మెహంత్ కూడా ఉండనమాట. సో ఈ మూవీ కొంచెం అటు ఇంట్రెస్టింగ్ అని అనిపిస్తుంది అండ్ ఆల్సో ఈజీగా అనిపించేస్తుంది. కొంచెం అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే కాపీ కొట్టినట్టయితే అనిపించింది ట్రైలర్ చూసినాక. చూడండి, ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయితే థియేటర్స్లో ఈ మూవీ చూడొచ్చు మీరు. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ మూవీ చూసుకుంటే మాత్రమే నీరుగల్లు 35 kilometers అని ఒక మూవీ ఉంది. ట్రైలర్ చూసిన ట్రైలర్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక బిల్డింగ్ ఉంటే దాంట్లో మిస్టీరియస్ సంథింగ్ ఏదో మిస్టరీ ఉన్నట్టే ఉంది. సో బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, ట్రై చేయొచ్చు. మూవీ యొక్క డ్యూరేషన్ చూసుకుంటే 2 hour 20 minutes డ్యూరేషన్. మిస్టరీ థ్రిల్లర్ అనమాట. ఇది 16+ అనమాట. లీడ్ యాక్టర్స్ చూసుకుంటే ఆర్కే మాస్టర్, రితికా ఒబెరాయ్ అండ్ చంద్రతేజ్, మధు టిలో వీళ్ళు ఈ మూవీలో లీడ్ యాక్టింగ్ అయితే చేస్తారు అన్నమాట. నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే కింగ్స్టన్ అనే ఒక మూవీ ఉంది. సో ఇది వచ్చేసరికి అయితే 2 languagesలో వస్తుంది, తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజెస్లో. 2 hour 20 minutes డ్యూరేషన్. యాక్షన్, అడ్వెంచర్, ఫ్యాంటసీ, థ్రిల్లర్ అనమాట. యూఎస్ 16+తో పాటు కూడా వస్తుంది. లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే మాత్రమే జీవి ప్రకాష్, రాజేష్ బాలచంద్రను, చేతన్ అండ్ ఇది పెరుమాళ్ వీళ్ళు ఈ మూవీలో లీడ్ యాక్టింగ్ అయితే చేస్తున్నారు అన్నమాట. నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే మాత్రమే శివంగి లైనస్ అని ఒక మూవీ ఉంది. సో ఈ మూవీ కొంచెం కాన్సెప్ట్ డిఫరెంట్గా అనిపించింది. ఏంటంటే ట్రైలర్ చూసినాక మన ఎవరు లీడ్ యాక్టర్స్లో ఆనంది, వరలక్ష్మి శత్రువాద్, జాన్ విజయ్ అండ్ కోయ కిషోర్ ఉన్నారు కదా, వీళ్ళు లీడ్ యాక్టర్స్ అనుకోవచ్చు. వీళ్ళ కంటే కాన్సెప్ట్ బాగా అనిపించింది. అంటే వాళ్ళ అత్తగారికి ఒక బ్లాక్మెయిల్ చేసడానికి ఈమెకి జరిగే ఇన్సిడెన్సెస్ మధ్యలో ఈ మూవీ అయితే నడుస్తుంది. సో చూద్దాం, ఒకవేళ మీరు ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ కావాలి, ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్ కావాలి అన్న వాళ్ళకి ఈ మూవీ కొంచెం ఇంట్రెస్టెడ్గా అనిపిస్తుంది నాకు. చూడండి, ఒకసారి ట్రై చేయండి. ట్రైలర్ చూసి మీ ఒపీనియన్ ఏందనేది కింద కామెంట్ అయితే చేయండి. మూవీ యొక్క డ్యూరేషన్ చూసుకుంటే 2 hour 20 minutes డ్యూరేషన్. డ్రామా, సస్పెన్స్, థ్రిల్లర్ అన్నమాట. యూఏ 13+తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే రక్షణ అనే మూవీ ఉందన్నమాట. సో ఈ మూవీ కొంచెం డిఫరెంట్గా ఉందనుకోవచ్చు. ఇది కూడా డబ్బింగ్ మూవీయే. ఇది కన్నడ మూవీ అనమాట. కన్నడ, తెలుగులో రెండిట్లో లాంగ్వేజ్లో కూడా వస్తుంది. 2 hour డ్యూరేషన్, హారర్, థ్రిల్లర్, యూఏ 13+తో పాటు కూడా వస్తుంది. లీడ్ యాక్టర్స్లో చూసుకున్న మాత్రం ప్రజ్వల్, కేఎస్ శ్రీధర్ అండ్ అనురాగ్ రాథోడ్ ఈ మూవీలో లీడ్ యాక్టింగ్ అయితే చేస్తారు. కొంచెం పోలీస్ స్టేషన్లో కొంచెం మిస్టరీ లాగా ఉంది బై. సో జర రివీల్ చేస్తలేను, కొంచెం రాక్షస్ అనే కాన్సెప్ట్తో పాటు కూడా బాగా అనిపించింది నాకైతే. నెక్స్ట్ ఇంకొక మూవీ గురించి చూసుకుంటే మాత్రం ఇది బాలీవుడ్ మూవీ అనమాట. క్రేజీ మూవీ రీసెంట్గానే లాస్ట్ వీక్ వచ్చింది. దానికి నేను రివ్యూ ఇచ్చినాను. ఇప్పుడు మేకర్స్ ఏం చేసిరంటే పోస్ట్ రిలీజ్ అయితే చేస్తారు అన్నమాట. సో ఎండింగ్ని చేంజ్ చేసిరా అనమాట. సో చాలామంది క్రిటిసైజ్ చేసిరా, ఏం చేసిరా తెలియదు, కానీ ఎండింగ్ కూడా పర్లేదు, బాగానే అనిపించింది. కానీ ఎండింగ్ని చేంజెస్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తున్నాం అనేసి అయితే అన్నారు. రేపు మళ్ళీ రిలీజ్ చేస్తారంట బై. సో అఫీషియల్గా
తరుణ్ ఆదర్శ్ గారు కూడా కామెంట్ పెట్టి రమ్మడిపై ఒక పోస్ట్ కూడా పెట్టారు. సో చూద్దాం దానికి సంబంధించింది ఎట్లా ఉంటుంది, ఎలా రెస్పాన్స్ వస్తే పబ్లిక్ నుంచి అని కుదిరే ఇట్లా చూసి మీకు దానికి సంబంధించి రిప్లై ఇస్తాను. కాబట్టి రీ రిలీజ్ గురించి చూసుకుంటే మాత్రమే సీతమ్మ వాకిట్ల సిరిమల్లి చెట్టు మూవీ అయితే మనకు అందరు తెలిసిందే. వెంకటేష్ గారు మహేష్ బాబు గారు కాంబినేషన్లో ఒక మంచి మూవీ వచ్చింది అనుకోవచ్చు. ఈ మూవీ ఈ వీక్ అయితే రిలీజ్ అవుతుంది అనమాట. ఆఫీస్ మీన్స్ సపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 2 hours 40 minutes డ్యూరేషన్, డ్రామా, ఫ్యాంటసీ, యూ సర్టిఫికేషన్తో పాటు వచ్చింది. 2013లో ఎప్పుడు వచ్చినవి దగ్గర 12 years అయిపోయింది. ఈ మూవీలో లీడ్ యాక్టర్స్లో చూసుకోవడం మాత్రమే సపరేట్గా నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వెంకటేష్ గారు, మహేష్ బాబు గారు, అంజలి గారు అండ్ సమంత గారు, రవిబాబు గారు అండ్ ప్రకాష్ రాజ్ గారు అండ్ ప్రభాస్ శ్రీను గారు ఈ మూవీలో లీడ్ యాక్టింగ్ అయితే చేసారు అనుకోవచ్చు. ఓవరాల్గా ఇవి ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించిన లిస్ట్ అనమాట. నచ్చింది, మంచిగా అనిపించింది, వీడియో యూస్ఫుల్ అయిందంటే ఒక లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.